నిత్యం కూడా అపహాస్యమైతూనే ఉంది. అందులో భాగంగానే మనము పులివెందుల ఎన్నికను చూసినా, ఒంటిమిట్ట ఎన్నికను చూసినా, హిందూపురంలో మున్సిపల్ ఎన్నికను చూసినా, లేదా కళ్యాణదుర్గం మున్సిపల్ ఎన్నికను చూసినా, రామగిరి మండలాధ్యక్షుని ఎన్నిక చూసినా, ఏ ఎన్నిక కూడా అప్రజాస్వామికంగా, అనాగరికంగా, వాళ్లకు బలం లేకపోయినా వాళ్ళు ఒక సృష్టి చేసి గెలవాలనే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అప్రజాస్వామికంగా ఎన్నికైతూనే పోతా ఉన్నారు. అయ్యా, మీరు నిన్న బొమ్మనాల్లో నోటిఫికేషన్ ఇచ్చినది కుస్తీ యుద్ధానికి కాదు, మల్ల యుద్ధానికి కాదు, లేదా గలాటలకు కాదు. మీరు కుస్తీ యుద్ధానికో మల్ల యుద్ధానికో ఈ ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చేటట్లయితే మేము కూడా రెడీ అయి ఉంటామని ఈ ప్రభుత్వానికి కూడా హెచ్చరిస్తున్నాం, తెలియజేస్తున్నాం కూడా. నిన్న మీరు నోటిఫికేషన్ ఇచ్చినది మండలాధ్యక్షుని ఎన్నిక కోసం. మండలాధ్యక్షుని ఎన్నిక కోసం మీరు ఒక నోటిఫికేషన్ ఇస్తే, ఆ నోటిఫికేషన్లో ఆ ఎలక్షన్ ప్రొసీజర్లో భాగంగా మెట్టు గోవింద్ రెడ్డి గారు ఒక విప్పును అక్కడికి పిలుచుకుని పోయి ఆ ప్రొసీజర్ ఏది ఉందో ఆ ప్రొసీజర్ని కంప్లీట్ చేసి వెనక్కొచ్చే క్రమంలో అక్కడ కావాల్సిగా అదే పనిగా పోలీసులను కూడా లేకుండా చేసి, పోలీసులు అక్కడి నుంచి డిజపియర్ అయ్యి అక్కడ మా శ్రేణుల పైన భౌతిక దాడులకు తెగవడం జరిగింది. విచక్షణ రహితంగా కొట్టడం జరిగింది, తిట్టడం జరిగింది. రేపు ఒక ఎలక్షన్ జరిగేటప్పుడు ఎలక్షన్ ప్రొసీజర్ ప్రకారము తగిన బందోబస్తును ఏర్పాటు చేసే బాధ్యత ఈ ప్రభుత్వానికి కాదా అని నేను ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాను. దయచేసి మీరు ఒకసారి గమనిస్తే అక్కడ కురువ పరమేశ్వరుడు, బసవరాజు, అదేవిధంగా ఫోటో బసవ, వీళ్ళందరూ కూడా, వీళ్ళ ముగ్గురును కూడా విచక్షణారహితంగా తిట్టడం. డాక్టర్ బసప్ప, వీళ్ళనందరినీ కూడా ఒకటి తిమ్మరాజు అనేటోడు, తర్వాత గిడ్డ రవి, గిడ్డ మల్లి, వీళ్ళందరూ కూడా విచక్షణారహితంగా దాడులు చేస్తున్నారు, దౌర్జన్యాలు చేస్తున్నారు. అదేవిధంగా వాళ్ళను ఫోన్లు చేసి కూడా బెదిరిస్తున్నారు. అందులో భాగంగానే మీకు ఒకసారి వాళ్ళు మాట్లాడిన మాటలను కూడా మీకు చూడు, ఎలక్షన్ ఎలా జరుపుకుంటారో రాండి రేపు అని వాళ్ళు ఒక ఛాలెంజ్ని విసరుతూ ఉన్నారు. అయ్యా రే తిమ్మరాజు, మీకు మీ గిడ్డ రవి, తిమ్మరాజు, వీళ్ళందరూ కూడా కురువ, గిడ్డ మల్లి, తిమ్మరాజు, గిడ్డ రవి, వీళ్ళందరూ కూడా కురువ పరమేశ్వరుణ్ణి, డాక్టర్ బసవరాజును, తర్వాత డాక్టర్ బసప్పను, వీళ్ళను విపరీతంగా వాళ్ళ పైన దౌర్జన్యాలు చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. కురువళ్ళు మెత్తనోళ్ళులే, వాళ్ళని ఎట్లా మాట్లాడినా పడిపోతారనే భావన మీకున్నట్లుంది. మీ తోలును తీసి బీరప్ప డల్లులకేసి డల్లం 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 అని వాంచే రోజులు కూడా దగ్గరలో ఉన్నాయి. మీరు జాగ్రత్తగా ఉండాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈ ప్రభుత్వం ఖచ్చితమైన బందోబస్తును ఏర్పాటు చేసి ఎలక్షన్ను సజావుగా, సక్రమంగా జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా కోరుతున్నాం.